హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్ నాలెడ్జ్. నేను మీ మహేష్. ఈ వీడియోలో మనం నెస్టెడ్ క్వెరీస్ గురించి నేర్చుకుందాం డిబిఎంఎస్లో. దానికంటే ముందు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అలాగే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. నెస్టెడ్ క్వెరీస్ అంటే ఏంటి అంటే మనకు సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ జావాలో కానీ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది వింటాము అండ్ నెస్టెడ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి వింటాం. సపోజ్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి అంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్ ఉన్నట్లయితే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. ఇక్కడ మనం SQL గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక క్వెరీ లోపల ఇంకో క్వెరీ ఉన్నట్లయితే దాన్ని నెస్టెడ్ క్వెరీ అంటాం. A query inside a query is known as nested query. A query that has another query embedded within it called nested query. ఒక క్వెరీతో ఇంకో క్వెరీ అనేది ఎంబెడెడ్ చేసి ఉన్నట్లయినా కూడా దాన్ని మనం నెస్టెడ్ క్వెరీ అని అంటాం. సో ఎంబెడెడ్ అంటే కలిపి ఉంది అని మీనింగ్, అటాచ్ చేసి ఉంది అని మీనింగ్. సో ఆ లోపల ఉన్న క్వెరీని మనం ఏమంటాము, ఒక క్వెరీ లోపల ఇంకో క్వెరీ ఉంటుంది అని చెప్పినాను కదా, ఆ లోపల ఉన్నటువంటి క్వెరీని మనం ఏమంటాము అంటే సబ్ క్వెరీ అంటాము. ఓకే, ద సెకండ్ క్వెరీ ఇన్ ద SQL స్టేట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్నర్ క్వెరీ. ఆ సబ్ క్వెరీనే మనం ఏమంటాం, ఇన్నర్ క్వెరీ అంటాము. ఇన్నర్ క్వెరీనే సబ్ క్వెరీ అంటాం. సేమ్ పాయింట్స్ రిపీటెడ్ హియర్. ద ఇన్నర్ క్వెరీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్. అంటే మనకు SQL ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్నర్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని ద్వారా వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని అవుటర్ క్వెరీని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే నీకు అవుటర్ క్వెరీ రిజల్ట్ రావాలి అంటే ఇన్నర్ క్వెరీ రిజల్ట్ కావాలి. ఇన్నర్ క్వెరీ రిజల్ట్ వస్తేనే నువ్వు అవుటర్ క్వెరీని ప్రాసెస్ చేయగలవు. ఏ సబ్ క్వెరీ టైపికల్లీ అపియర్స్ విత్ ఇన్ ద వేర్ క్లాస్ ఆఫ్ క్వెరీ. సో ఎక్కువగా ఈ నెస్టెడ్ క్వెరీని ఎక్కడ రాస్తారు, వేర్ క్లాస్లో రాస్తారు. ఓకే, వేర్ క్లాస్ లోపల ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ పెట్టేసి రాస్తాం అనమాట. దాన్ని మనం ఇన్నర్ క్వెరీ అంటాం. బయట వేర్ క్లాస్కి ముందున్న క్వెరీని మనం అవుటర్ క్వెరీ అని అంటాం. అండ్ ద SQL నెస్టెడ్ క్వెరీ విల్ బి ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ ఇన్సైడ్ ద పెరాంథసిస్ అంటే ఏం లేదు, బ్రాకెట్. ఇన్నర్ క్వెరీని మనం ఖచ్చితంగా బ్రాకెట్స్లలో చూపించాలి. అంటే ఒక క్వెరీ బయట ఉంటుంది, ఒక క్వెరీ లోపల ఉంటుంది. సపోజ్ ఇది Q1 క్వెరీ 1 ఇన్సైడ్ క్వెరీ 2. ఈ ఇన్సైడ్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీన్ని రిజల్ట్ బేస్ చేసుకొని అవుట్ సైడ్ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇటువంటి దాన్ని మనం ఏమంటాం, నెస్టెడ్ క్వెరీ అని అంటాం. సో ఇక్కడ మనం సింటాక్స్ చూడొచ్చు. సింటాక్స్ ఏం లేదు, ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ ఉంటుంది. ఈ వేర్ కండిషన్ తర్వాత ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్. ఒకటే ఉండాలని రూల్ లేదు, 2-3 సెలెక్ట్ స్టేట్మెంట్లు అయినా ఉండొచ్చు. సో మనకి ఇంతవరకు తెలుసు, సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కాలమ్ నేమ్ కండిషన్ ఆపరేటర్ రాస్తాం. సో దాని లోపల ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం, నెస్టెడ్ క్వెరీ అని అంటాం. సో ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. హియర్ ఐ విల్ ట్రై టు give an example of a nested query. సో ఇక్కడ select e-name from employee. ఇక్కడ టేబుల్ ఏంటి, ఎంప్లాయీ అనే టేబుల్. వేర్ e.eid in. ఇక్కడ మనం కొన్ని కీవర్డ్స్ లేదా ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇన్, నాట్ ఇన్, బిట్వీన్, ఎనీ, ఆల్ ఇలాంటి ఆపరేటర్స్ అన్ని మనం యూజ్ చేస్తుంటాము. సో ఇంతవరకు అయిపోయింది. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ e.eid ఇన్ అంటే ఇంకో స్టేట్మెంట్ని నేను ఇన్తో కలుపుతున్నాను. మనం ఇంగ్లీష్లో కనుక 2 వర్డ్స్ని లేదా 2 సెంటెన్స్ని కలపాలి అంటే కంజంక్షన్ అనేది యూజ్ చేస్తాం కదా. అదేవిధంగా ఇక్కడ 2 క్వెరీస్ని కలపాలి అంటే ఏదో ఒక కంజంక్షన్ యూజ్ చేయాలి. సో కొన్నిసార్లు వేర్ అనేది ఆటోమేటిక్గా కంజంక్షన్ యూజ్ అవుతుంది. కంజంక్షన్ అనొద్దు ఇక్కడ యాక్చువల్గా, బట్ నేను మీకు ఈజీగా అర్థం కావడానికి కంజంక్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను.
దీన్ని ఆపరేటర్ అని అంటాము లేదా కీవర్డ్ అని అంటాము. సెలెక్ట్ డి డాట్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఐడి ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దిస్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ కెన్ బి, అంటే దీన్ని మనం ఏమని చదవాలో కూడా నేను చెప్తున్నాను చూడండి. సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ such that e.eid is present in department manager ID where department number is 6 అని చదవాలి. అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 6 లో ఉన్న మేనేజర్ అయినటువంటి ఎంప్లాయీ నెంబర్ నాకు కావాలి. దిస్ ఈజ్ నెస్టెడ్ క్వరీ. ఓకే, సో ఫస్ట్ ఏమైతుంది, ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఏముంది, డిపార్ట్మెంట్ మేనేజర్ ఐడి డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 6 ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత బయట ఉన్నది ఇది సబ్ క్వరీ కదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత దాని లోపల ఉన్నది, ఫస్ట్ లోపల ఉన్నది, దాని తర్వాత బయట ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక టేబుల్ వచ్చేసి స్టూడెంట్ టేబుల్, ఇంకో టేబుల్ వచ్చేసి కోర్స్ టేబుల్, అండ్ ఇంకో టేబుల్ వచ్చేసి స్టూడెంట్ కోర్స్ టేబుల్, అంటే స్టూడెంట్ ఏ కోర్స్లో జాయిన్ అయ్యిండు అనే టేబుల్. సో ఇక్కడ స్టూడెంట్ టేబుల్ వచ్చేసి నేను ఒక 4 మెంబర్స్ స్టూడెంట్స్ని తీసుకున్నాను. యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ అడ్రస్, ఎస్ ఫోన్ నెంబర్ అండ్ ఎస్ ఏజ్. సో దీస్ ఆర్ ద యాట్రిబ్యూట్స్ హ్యావింగ్ బై స్టూడెంట్ టేబుల్. సో ఇంకో టేబుల్ వచ్చేసి కోర్స్ టేబుల్. కోర్స్ టేబుల్ వచ్చేసి మనకు 3 కోర్సెస్ ఉన్నాయి, C1, C2 అండ్ C3, దట్ ఈస్ డిఎస్ఏ, జావా, డిబిఎంఎస్. సో ఇంకోటి కోర్స్ అండ్ స్టూడెంట్ టేబుల్, అంటే ఏ కోర్సులో ఏ స్టూడెంట్ జాయిన్ అయ్యిండు అనే టేబుల్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నెస్టెడ్ క్వెరీస్ వేరియస్ ఆపరేటర్స్ ని యూజ్ చేసుకుంటుంది. ఇన్, నాట్ ఇన్, ఎనీ, ఆల్, ఇన్ బిట్వీన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇవన్నీ కామన్ గా యూజ్ చేస్తూనే ఉంటాం. కండిషన్, వేర్ కండిషన్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా. సో ఇక్కడ నేను ఓన్లీ ఇన్ అండ్ నాట్ ఇన్ ఈ 2 ఆపరేటర్స్ యూజ్ చేసి ఒక 2 క్వెరీస్ చెప్తాను. యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, క్వెరీ యూజింగ్ ఇన్ ఆపరేటర్. ఓకే, ఇందాక మనం రాసింది కూడా ఎంప్లాయీది ఎగ్జాంపుల్ ఇన్ ఆపరేటర్ లోనే రాసాము. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఎస్ఐడి హూ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ CNAME, DSA ఆర్ DBMS, మనకి ఇప్పుడు ఏం కావాలి, స్టూడెంట్ ఐడి కావాలి. ఓకే, ఎవరైతే కోర్స్ నేమ్ డిఎస్ఏ అండ్ డిబిఎంఎస్ లో జాయిన్ అయ్యారో వాళ్ళు. ఇక్కడ స్టూడెంట్ ఐడికి అండ్ కోర్స్ నేమ్ కి డైరెక్ట్ రిలేషన్ లేదు మనకి. ఓకే, కోర్స్ కి అండ్ స్టూడెంట్ కోర్స్ టేబుల్ కి రిలేషన్ ఉంది. ఫస్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ని బట్టి మనం స్టూడెంట్ ఐడిని కనుక్కోవాలి. సో అందుకని ఇక్కడ మనం నెస్టెడ్ క్వెరీ రాయాల్సి వస్తుంది. ఇక్కడ స్టెప్ 1 ఏంటి, ఫైండింగ్ సిఐడి ఫర్ CNAME, అంటే కోర్స్ ఐడి కనుక్కోవాలి. ఓకే, దేనికి, ఎవరైతే డిఎస్ఏ చేస్తున్నారో అండ్ డిబిఎంఎస్ చేస్తున్నారో వాళ్ళ కోర్స్ ఐడి కనుక్కుంటే ఆ కోర్స్ ఐడి సాయంతో స్టూడెంట్ ఐడి కనుక్కోవచ్చు. వై, బికాజ్ వీ కెనాట్ ఫైండ్ స్టూడెంట్ ఐడి డైరెక్ట్లీ ఇన్ స్టూడెంట్ కోర్స్ నేమ్. వై, బికాజ్ దెర్ ఈస్ నో కోర్స్ నేమ్ ఇన్ ద థర్డ్ టేబుల్లో లేదు. సో దానికి మనం ఏం రాస్తున్నాం, సెలెక్ట్ సిఐడి ఫ్రమ్ కోర్స్ వేర్ CNAME ఈక్వల్ డిఎస్ఏ ఆర్ CNAME ఈక్వల్ డిబిఎం. ఇది ఎప్పుడు రాసిన క్వెరీ లాగానే మనం రాసినాము. ఏంటంటే సెలెక్ట్ సిఐడి ఫ్రమ్ కోర్స్ వేర్ CNAME ఈక్వల్ డిఎస్ఏ ఆర్ డిబిఎంఎస్. ఈ స్టెప్ 2 ఏంటి, ఇప్పుడు సిఐడిస్ వచ్చేసినాయి. ఈ సిఐడిస్ బేస్ చేసుకొని మనం ఎస్ఐడిస్ కనుక్కోవాలి. సో ఎస్ఐడిస్ కనుక్కోవడానికి కూడా మనం ఒక క్వెరీ రాయాలి కదా. That query I have written here. Select SID from student course where CID in the first రాసిన అంటే ఫస్ట్ వచ్చిన select SID from student course where CID in ఇందాక రాసిన query 1 యొక్క రిజల్ట్. ఇక్కడ query 1 రిజల్ట్ వస్తుంది కదా, దాంట్లో స్టూడెంట్ ఐడిని మనం కనుక్కోవచ్చు ఈజీలీ. ఓకే, the inner query will return a set with members C1, C3 and outer query will return those SIDs for which CID is equal to any member of set C1 and C3 in this case. So C1, C3 కోర్సెస్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ యొక్క స్టూడెంట్ ఐడీస్ మనకి ఇక్కడ దొరికిపోతాయి.
సో కోర్సు నేమ్ ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి మనకు డైరెక్ట్ ఫస్ట్ టేబుల్కి దీనికి లింక్ లేదు కాబట్టి ఇలా చేసామన్నమాట మనం. ఓకే, సో వి విల్ సి ఎగ్జాంపుల్ 2. ఇందాక ఏం చేసినాం మనం, స్టూడెంట్ డిఎస్ఏ కానీ డిబిఎంఎస్ కానీ రెండు ఓకే, సో రెండు చదువుతున్న వాళ్ళని లేదా రెండిట్లో ఏదైనా ఒకటి ఆర్ అని పెట్టినాం కదా, రెండిట్లో ఏదైనా ఒకటి చదువుతున్న వాళ్ళని తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే నైదర్ నాట్ అంటే రెండు చదువు, ఈ రెండు కాకుండా వేరే చదివే వాళ్ళు అంటే డిఎస్ఏ చదవద్దు, డిబిఎంఎస్ చదవద్దు, ఈ రెండు కాకుండా వేరేది ఏదైనా చదివే వాళ్ళు ఉంటే వాళ్ళ లిస్ట్ కావాలి మనకు. అప్పుడు ఏం చేయాలి, జస్ట్ డిఎస్ఏ డిబిఎంఎస్ బదులు జావా పెట్టేస్తే అయిపోతుంది ఇందాకటి స్టేట్మెంట్లో, ఎందుకంటే మనకు ఉన్నాయి 3 కోర్సులు కాబట్టి. కానీ ఇక్కడ నేను నాట్ ఇన్ యూజ్ చేయాలని అనుకుంటున్నా కాబట్టి ఓకే, నాట్ ఇన్ యూజ్ చేయాలంటే మనం వేరేలాగా చేయొచ్చు. ఓకే, లేదా ఇదే సింటాక్స్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. సెలెక్ట్ ఎస్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ కోర్స్ వేర్ ఎస్ఐడి ఇన్, select SID from student course where CID in, select CID from course where CNAME equal DSA or CNAME equal to DBMS. ఈ విధంగా కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఇన్ ఎగ్జాంపుల్. ఇన్ కి క్వైట్ ఆపోజిట్ నాట్ ఇన్. If we wanted to find out SID of students who have neither enrolled on DSA nor in DBMS, డిఎస్ఏలో ఎన్రోల్ అవ్వద్దు వాడు, డిబిఎంఎస్లో కూడా రెండిట్లో ఎన్రోల్ అవ్వని వాళ్ళంటే ఇండైరెక్ట్గా జావాలో ఎన్రోల్ అయిన వాళ్ళు అని. అప్పుడు ఇందాక స్టేట్మెంట్కే సేమ్ మనం ఏం యూజ్ చేస్తాం, ఇన్ బదులుగా నాట్ ఇన్ యూజ్ చేసేస్తాం, ఆటోమేటిక్గా మన క్వరీ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ సబ్ క్వరీస్. సో నెస్టెడ్ సబ్ క్వరీ అంటే ఏంటి, సబ్ క్వరీ ఈజ్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ దట్ ఈజ్ నెస్టెడ్ విత్ ఇన్ అనదర్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ లోపల ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్నట్లయితే దాన్ని మనం నెస్టెడ్ సబ్ క్వరీ అని అంటాము. ఓకే, విచ్ రిటర్న్స్ ఇంటర్మీడియట్ రిజల్ట్ అంటే ఫస్ట్ ఇన్నర్ క్వరీకి రిజల్ట్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకునే మనకు అవుటర్ క్వరీ అనేది వస్తుంది. దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఒక ఎంప్లాయీ యొక్క మ్యాక్సిమం శాలరీ కనుక్కోవడానికి సింటాక్స్ ఇది. ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈ శాలరీ ఈక్వల్ టు సెలెక్ట్ మ్యాక్స్ ఈ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఫస్ట్ సెలెక్ట్ మ్యాక్సిమం ఎంప్లాయీ శాలరీ వస్తుంది, అందులో నుంచి మనం ఆ మ్యాక్సిమం శాలరీ ఏ ఎంప్లాయీకి అయితే ఉందో ఆ ఎంప్లాయీ యొక్క నేమ్ మనం తీసుకుంటాం. సో ఇది కమాండ్ నెస్టెడ్ క్వరీకి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మ్యాక్సిమం శాలరీకి కూడా మనం ఈ విధంగా చేయొచ్చు. సెలెక్ట్ ఈ నేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ మ్యాక్సిమం ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ లెస్ దెన్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. As per the execution of subqueries, so subqueries execution బేస్ చేసుకొని 2 టైప్స్గా మనం డివైడ్ చేసాము. అదొకటి వచ్చేసి నాన్ కోరిలేటెడ్ సబ్క్వెరీ అండ్ కోరిలేటెడ్ సబ్క్వెరీ. సో నాన్ కోరిలేటెడ్ సబ్క్వెరీ అంటే ఏంటి అంటే సింపుల్గా ఫస్ట్ ఇన్నర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత దాని రిజల్ట్ని బేస్ చేసుకొని అవుటర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ అవుటర్ క్వెరీ ఏదైతే ఉందో అది ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఇన్నర్ క్వెరీ. ఇన్నర్ క్వెరీ రిజల్ట్ వచ్చినాకనే అవుటర్ క్వెరీ చేయగలుగుతావు నువ్వు, లేకపోతే చేయలేవు. నెక్స్ట్ వచ్చేసి కోరిలేటెడ్ సబ్ క్వెరీ. సో దానికి రివర్స్, నాన్ కోరిలేటెడ్ రివర్స్. ఫస్ట్ అవుటర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుద్ది, ఆ వచ్చిన రిజల్ట్ని బట్టి ఇన్నర్ క్వెరీ విల్ ఎగ్జిక్యూట్. ఇట్ ఆల్వేస్ ఇన్నర్ క్వెరీ ఏదైతే ఉందో అది ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ అవుటర్ క్వెరీ. అవుటర్ క్వెరీ రిజల్ట్ వచ్చినాకనే ఇన్నర్ క్వెరీని ప్రాసెస్ చేయడానికి అవుతుంది. సో ఈ విధంగా నెస్టెడ్ క్వెరీస్ టాపిక్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్.